హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మరిగే నీటిలో బెండకాయలు వేసి చూడండి. ఈరోజు వీడియోలో మనం 3 రకాల కొత్త రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తింటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఈ బెండకాయ కర్రీలను కానీ లేదంటే ఫ్రై కానీ పచ్చడి 3 రకాల రెసిపీలని చాలా డిఫరెంట్ టేస్ట్తో తయారు చేసుకోవచ్చు. ముందుగా మొదటిగా మనం ఒక స్పెషల్ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా దీనికోసం 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకుంటున్నాను. బెండకాయలు మనకి మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో ఉండేలాగా తీసుకోండి. ఇలాగా బెండకాయలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళని మరగనివ్వండి. నీళ్లు మరిగిన తర్వాత బెండకాయలు వేసేసుకోవాలి. బెండకాయ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. బెండకాయలో జిగురు ఏమన్నా ఉంటే కనుక ఇలాగ బెండకాయలు ఉడికించడం వల్ల జిగురు మొత్తం పోద్ది. ఇలా 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దానిపైన ఈ బెండకాయలు వేసుకోండి. క్లాత్ మీద వేసేసుకొని శుభ్రంగా తుడిచేసుకోండి. ఇలాగ మొత్తం ఉడికించుకొని తుడుచుకోవడం వల్ల అసలు జిగురు అనేదే ఉండదు. ఇలా బెండకాయలన్నీ తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకోకుండా పైన కింద కూడా కొంచెం చిన్న ముక్క కట్ చేసుకొని ఇప్పుడు బెండకాయలానే అలానే ఉంచేసుకోవాలి. మొత్తం బెండకాయలన్నీ చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేయడం వల్ల బైండింగ్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీనిలో పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. కారం 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయని ఒక సగం ముక్క వరకు వేసుకోండి. 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాము, 1/2 ముక్క నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ లేని వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ధనియాలు 1 స్పూన్ వేసుకోండి. ఇలాగ మసాలాలన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 2 పచ్చిమిరపకాయలు, మిరియాలు 1 స్పూన్ వేసుకోండి. మిరియాలు వేయడం వల్ల మనకి మంచి ఘాటుగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్నప్పుడు 5 నిమిషాల వరకు చేసుకోవాలి. ఇది మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇదే మనం శనగపిండి పట్టు ఉంచుకున్న బెండకాయలని దీనిలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం బెండకాయని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి బాగా వేగే వరకు వేయించేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలామంది బెండకాయలు జిగురుగా ఉంటాయని తినడం మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా చేసి చూడండి. ఇప్పుడు అదే కళాయిలో మనం 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి. చూడండి ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం టమాటాను ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని టమాటాలతో పాటు బాగా వేయించేసుకోండి. ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా అయ్యి దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత దీనిలో మనం పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. కారం 1/2 స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఆల్రెడీ మిక్సీ చేసుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న మసాలాది ఉంది కదా, దానిలో కొంచెం నీళ్ళు వేసుకొని మసాలాలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి మసాలాలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించేసుకోండి. ఉప్పు వేసుకున్నప్పుడు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ బెండకాయలు ఉడికించేటప్పుడు వేసుకున్నాము, ఇంకా మనం బెండకాయ ఫ్రై చేసినప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి వేసుకునేటప్పుడు చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా మసాలా అంతా కూడా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత నీళ్లు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడుకుతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీ అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం గ్రేవీ కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా బెండకాయల్ని దీనిలో వేసుకోండి.
ఇలా బెండకాయని కావాలంటే అలానే తినేయవచ్చు స్నాక్స్ లాగా, లేదంటే పప్పు సాంబార్లో కూడా తినేయవచ్చు. ఇప్పుడు దీనిలో వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. బెండకాయలు అంతా కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇది ఉడికిన తర్వాత మనకి బెండకాయలు మరీ గట్టిగా ఉండవు, మరీ మెత్తగా అయిపోవు. తినేటప్పుడు మనకి బెండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా తగులుతూ ఉంటాయి. గ్రేవీ అనేది మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్లకు వెళ్ళి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి గ్రేవీ కర్రీని తెచ్చుకుంటూ ఉంటాము. ఇలా బెండకాయతో మనం ఇలా గ్రేవీ చేసుకున్నట్లయితే బెండకాయలు మనకి ముడుకుల్లో నుంచి గుజ్జు కూడా తెస్తుంది. కాబట్టి ఇవి బెండకాయలతో రెండో రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను. లేతగా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చాలా డిఫరెంట్గా కట్ చేసుకోవాలి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని బెండకాయకి అటు ఇటు కూడా కట్ చేసేసుకోండి. బెండకాయని మధ్యకి కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ పక్కకు తీసేసుకోండి. ఇలా పక్కకు తీసుకోవడం వల్ల మనకి బెండకాయ వేపుడు జిగురు రాకుండా ఉంటుంది. మధ్యలో ఉన్న విత్తనాలను మనం కావాలనుకుంటే కర్రీలా కూడా తయారు చేసుకోవచ్చు. లేతవైతేనే మనకి కరకరలాడుతూ చక్కగా క్రిస్పీగా వస్తాయి. మొదట తీసుకున్నట్లయితే తినడానికి అంత టేస్ట్ రావు. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా మధ్య విత్తనాలన్నీ తీసి చూడండి మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రై అనేది. చూసారు కదా, అన్నీ కూడా చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బౌల్లో వేసుకొని దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 అర స్పూన్ వేసుకోండి. తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోండి. కారం 1.5 స్పూన్ వరకు వేసుకోండి. కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్ల వరకు అప్పటికప్పుడు దంచింది వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు వేసుకోండి. శనగపిండి కూడా 2 స్పూన్ల వరకు వేసుకోండి. కార్న్ఫ్లవర్ లేదనుకోండి మైదా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఈ మసాలాలన్నీ కూడా బెండకాయలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న పిండి ఏమన్నా ఉంటే జల్లెడతో జల్లించేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ పాడైపోద్ది. కాబట్టి ఇలా జల్లించుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా జల్లించిన తర్వాత చూడండి ఈ పొడిలాగా వచ్చింది. ఈ మసాలా అంతా కూడా మనం ఏదైనా కర్రీలో వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఈ బెండకాయల్ని వేసేసుకోవాలి. ఎక్కువైనా వేసేసుకోవచ్చు. వేగిన తర్వాత అంతా సపరేట్ అయిపోద్ది. మొత్తం అంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి. బాగా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాలా సింపుల్గా మనం ఫంక్షన్లో చేసే బెండకాయ 65ని ఇలా తయారు చేసుకోవచ్చు, ఎటువంటి కలర్ లేకుండా. ఇది పప్పులోకి సాంబార్లో కూడా చాలా బాగుంటుంది. ఇక తర్వాత 3వ రెసిపీ బెండకాయ పచ్చడి. బెండకాయలు పల్లీలు ఈ 2 కాంబినేషన్లో ఒకసారి ఇలాగా పచ్చడి చేసి చూడండి. ఇది మనకి ఇడ్లీ దోశ దేనిలోకైనా కూడా బాగుంటుంది. రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ బెండకాయలు తీసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయలు అనేవి మనం లేతదైనా తీసుకోవచ్చు, ముదరగా ఉన్నవైనా తీసుకోవచ్చు. పచ్చడికి చేసేటప్పుడు మనం ఎటువంటివైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసుకోండి. అయితే చాలామంది పచ్చడి చేయడానికి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు, కానీ నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత పల్లీలు 1/4 కప్పు వరకు తీసుకున్నాను. సుమారుగా 2 గుప్పిళ్ళు ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీల్ని దోరగా వేయించేసుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పల్లీలు వేసుకోవడం వల్ల మనకి అన్నంలోకే కాకుండా టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్నాం కదా. నెక్స్ట్ అదే ప్యాన్లో 4 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిరపకాయలను కూడా తీసుకుంటున్నాము. ఎండుమిరపకాయలు కూడా వేసినట్లయితే మనకి కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలన్నీ వేయించేసుకొని వీటిని కూడా అదే పల్లీల్లో తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బెండకాయ ముక్కలను వేసేసుకోండి. ఇక్కడ నేను చిన్న ముక్కల కింద ఎందుకు కట్ చేసుకున్నానంటే వేయించడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నట్లయితే కనుక మనకి వేయించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి సన్నగా తరుక్కున్నట్లయితే చాలా సింపుల్గా త్వరగా కూడా వేగిపోతాయి. ఇలాగ బాగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పల్లీలు ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. ఇలా పల్లీలు ఎండుమిరపకాయలని ఈ బెండకాయలో వేసి వేయించడం వల్ల బెండకాయలు ఏమైనా జిగురు ఉన్నట్లయితే కనుక డ్రై అయిపోద్ది. బాగా ఫ్రై చేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి మనకి ప్లేట్లో వేసేటప్పుడు అన్నీ కూడా డ్రై అయిపోయినట్లు పొడి పొడిగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం అంతా బాగా పొడిగా అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో మనం 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి.
నూనె వేడైన తర్వాత 15 నుండి 20 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారనుకోండి ఒక 20 వరకు వేసుకోండి, లేదనుకుంటే ఒక 15 అయినా సరిపోతుంది. సుమారుగా 100 గ్రాములు బెండకాయలకి ఒక 15 నుండి 20 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా బాగా వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా నూనె ఏమీ వేసుకొని అవసరం లేదు, అదే నూనెలో మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి. ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి దానిలో నుంచి పులుపు కూడా ఉంటుంది. మరీ ఎక్కువ చింతపండు కాకుండా కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ టమాటాతో పాటే మనం మెత్తబడే వరకు వేయించేసుకోవాలి. టమాటా అంతా మెత్తబడిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ మనం పల్లీలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు ఇవి కూడా మనకి చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ముందుగా వేయించుకున్న పల్లీలు వీటిని వేసేసుకోండి. టమాటా ముందే యాడ్ చేయకుండా ముందు వీటిని అన్నింటిని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 వెల్లుల్లిపాయ రమ్మలు, నెక్స్ట్ 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. మిక్సీలో చేసిన రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే ఇప్పుడు ముందుగా దీన్ని బరకగా మిక్సీ చేసుకోండి. కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న టమాటాని దీనిలో వేసేసుకోండి. టమాటాలు ముందే వేసి మిక్సీ చేసినట్లయితే మనకి మెత్తగా అయిపోద్ది కాబట్టి లాస్ట్లో వేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ దీనిలో ఫ్రెష్ కొత్తిమీర కొంచెం తీసుకొని దీన్ని కూడా వేసుకొని బరకగా మిక్సీ చేసుకోండి. చూడండి, మిక్సీ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కనిపిస్తూనే ఉండాలి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం రైస్లోకి తీసుకున్నట్లయితే ఇలానే తినేవచ్చు, తాలింపు పెట్టాలని ఏం అవసరం లేదు. ఇలా కూడా టేస్ట్గానే ఉంటుంది. కానీ చాలామందికి తాలింపు పెడితే ఇష్టం ఉన్న వాళ్ళకుంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు 1 రమ్మ, 2 ఎండుమిరపకాయలని ఇరిపి వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పచ్చళ్ళలో వేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ జిగురు లేకుండా చక్కగా ఉండేలాగా ఇలాగ ఒకసారి చేసి చూడండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ ఇంకా దేనిలోకైనా కూడా సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో బెండకాయతో తయారు చేసిన ఈ 3 రకాల కొత్త రెసిపీస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.